ఈరోజు నేను మీకు చదివి వినిపిస్తున్న కథ రుద్రయ్య దండం. రచన జొన్నలగడ్డ రామలక్ష్మి గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. పొడిందపురానికి కాళిందుడైన ఆయన గ్రామాధికారిగా వచ్చాడు. ఆయనకు అధికార దర్పం ఎక్కువ. ఆయన తన పనివాడు వీరయ్యతో బయటకు వెళ్ళినప్పుడల్లా నువ్వు నా పక్కనే ఉండు, నేనెవరో తెలియని వారికి నా గురించి చెబుతుండు అన్నాడు. వీరయ్య ఆయనకు వినయంగా చేతులు జోడించి, అయ్యా, నాబోటి సామాన్యుడినే ఊరంతా ఎరుగుదురు, తమరు గ్రామాధికారి, తమ గురించి అందరికీ పాటికి తెలిసే ఉంటుంది అన్నాడు. లేదురా, ఇంకా తెలియని వాళ్ళు కొందరున్నారు, వాళ్లకు నువ్వు నా గురించి చెప్పాలి అన్నాడు కాళిందుడు. కానీ తమరెవరైంది తెలియని వాళ్ళెవరో నాకెలా తెలుస్తుందయ్యా అన్నాడు వీరయ్య. నేను ఊళ్ళో తిరుగుతూ ఉంటే దండం పెట్టిన వాడికి నేనెవరో తెలిసినట్టు, దండం పెట్టని వాడు నన్ను ఎరగడని అర్థం అన్నాడు కాళిందుడు. దాంతో కాళిందుడి బుద్ధి వీరయ్యకు తెలిసిపోయింది. వాడు ఆయనతో బయటకు వెళ్ళినప్పుడల్లా ఈ విషయం జాగ్రత్తగా చూసుకునేవాడు. చాలామంది కాళిందుడిని చూడగానే దండం పెట్టేవారు. దండం పెట్టని వారికి వీరయ్య కాళిందుడు ఫలానా అని చెప్పగానే దండం పెట్టేవారు. ఎవరైనా అప్పుడు మర్చిపోతే వీరయ్య గ్రామాధికారి వెనక నిలబడి ఆ ఆసామికి దండం పెట్టమని సైగ చేసేవాడు. ఇలా బాగానే సాగింది. కానీ ఒక్క రుద్రయ్యతోనే ఇబ్బంది వచ్చింది. ఆయనకు ఆత్మగౌరవం ఎక్కువ, తలపొగరని కొందరు అంటారు. ఒకరోజు ఆయనకు కాళిందుడు వీరయ్య ఎదురైనా దండం పెట్టకుండా ముందుకు సాగిపోయాడు. ఆయన ఎవర్రా, నన్ను చూడలేదా, నేనెవరో తెలియదా అన్నాడు కాళిందుడు కోపంగా. రుద్రయ్య సంగతి తెలిసినా అనవసరపు గొడవెందుకని, ఇంకా తమరు తెలియకుండా ఉంటుందా, బహుశా చూసి ఉండరు అన్నాడు వీరయ్య. కాళిందుడికి ఈ మాటలు అంత తృప్తిగా అనిపించలేదు. ఆయన వీరయ్యతో, పద, ఆ విషయం తేల్చుకుందాం, ఆయన చేత దండం పెట్టించుకున్నాకే ఈ రోజుకి ఇల్లు చేరేది అంటూ వెనక్కు తిరిగాడు. ఇద్దరూ రుద్రయ్యను అనుసరించి కొంత దూరం వెళ్ళారు. రుద్రయ్య ఒక దుకాణం దగ్గర ఆగి అరటిపళ్ళు బేరం చేస్తున్నాడు. వీరయ్య కాళిందుడు అక్కడకు చేరి తాము దుకాణం వద్ద ఆగారు. రుద్రయ్య వాళ్ళిద్దరినీ అగాదిగా ఒకసారి చూసి తన పనిలో మునిగిపోయాడు. కాళిందుడు వీరయ్య చెవిలో, నన్ను చూశాడురా, ఇంకా దండం పెట్టలేదు అంటూ గొనిగాడు. బహుశా తమరు తెలియదేమో లేండి, వీలు చూసుకుని పరిచయం చేస్తాను అన్నాడు వీరయ్య నెమ్మదిగా, అప్పటికి తప్పించుకుందామని. ఎదురుగా మనిషిని పెట్టుకుని ఎప్పుడూ అంటావేమిట్రా, ఇప్పుడే పరిచయం చెయ్యి అని కాళిందుడు వీరయ్యను హెచ్చరించాడు. వీరయ్య రుద్రయ్యను పలకరించి కాళిందుడెవరో చెప్పాడు. అలాగా, కొత్త గ్రామాధికారి వచ్చాడని విన్నాను, ఈయనేనన్న మాట, చూడ్డానికి బాగున్నాడు అని. అయ్యా, విగ్రహ పుష్టి నైవేద్య నష్టి అని రూపు బాగుంటే మాత్రం చాలదు. పాత గ్రామాధికారి ఆరోగ్యం బాగోలేక మా పొడిందపురం విడిచిపెట్టి వెళ్ళాడు. కానీ ఊరందరికీ ఆయనంటే ప్రాణం, తమరు ఆయనంత మంచి పేరు తెచ్చుకోవాలి అంటూ కాళిందుడికి సలహా ఇచ్చాడు రుద్రయ్య. దండం పెట్టలేదు సరికదా, సలహా కూడా ఇచ్చేసరికి కాళిందుడికి మరింత ఒళ్ళు మండింది. ఆయన వీరయ్యను హెచ్చరిస్తూ వీపు మీద గోకాడు. వెంటనే వీరయ్య, అయ్యా, గ్రామాధికారిని మొదటిసారిగా చూస్తున్నారు, దండం పెట్టరా అన్నాడు రుద్రయ్యతో. ఏమిటోరా, సమయానికి స్ఫురించలేదు, ఆయనకు నా దండం యోగం లేదనుకో, అంతే అన్నాడు రుద్రయ్య. స్ఫురించకపోతే ఇప్పుడు గుర్తు చేశాను కదా అన్నాడు వీరయ్య. రుద్రయ్య కోపంగా, ఆయన్ను చూసి గౌరవం పుట్టి దండం పెట్టాలి గాని నువ్వు చెప్పావని పెట్టను. ఇప్పుడు నీ మాట విని దండం పెట్టాననుకో, అప్పుడు నీ మాటను గౌరవించినట్టు అవుతుంది, ఆయన్ను కాదు అన్నాడు. అయితే ఏమంటారు, ఆయనే దండం పెట్టమని అడగాల మిమ్మల్ని అన్నాడు వీరయ్య. కాళిందుడు వెనక నుంచి గోకుతుంటే భరించలేక, ఇదిగో ఒరే, చెబుతున్నా విను, అడిగి దండం పెట్టించుకునేవాడిని అడుక్కునేవాడు కూడా గౌరవించాడు. ఆ ఇంగితం నీకు లేదేమో కానీ ఆయనకుందనే నా నమ్మకం అన్నాడు రుద్రయ్య. కాళిందుడికి చచ్చేంత అవమానమైనా ఏమీ అనలేక ఊరుకున్నాడు. ఇంటికి తిరిగి వెళ్ళాక ఆయన రుద్రయ్య మీద కారాలు మిరియాలు నూరితే వీరయ్య కలగజేసుకుని, ఎందుకొచ్చిందయ్యా, ఒక్క మనిషి గురించి పట్టించుకోకండి, ఆ రుద్రయ్య తనకంటే పెద్దవారికి దేవుడికి తప్ప ఇంకెవరికి దండం పెట్టాడు, ఆయన జోలికి వెళితే పరువు పోవడం తప్ప లాభం ఉండదు అంటూ సర్ది చెప్పబోయాడు. నేను గ్రామాధికారిని, నాకు దండం పెట్టని వాళ్ళు నష్టపోవాల్సిందే అంటూ కాళిందుడు చిందులు తొక్కాడు. అయితే గ్రామాధికారి రుద్రయ్య గురించి వాకబు చేస్తే ఆయన చాలా మంచివాడని
అందరికీ సాయం చేస్తుంటాడని, నీతి నిజాయితీలకు ప్రాణం పెడతాడని, తప్పు చేయడని తెలిసింది. రుద్రయ్యను వెంటనే ఎలా భయపెట్టాలో తెలియక కాళిందుడు ఒక ఉపాయం ఆలోచించాడు. ఆ ప్రకారం సునందుడనే పేద రైతు రుద్రయ్యను కలుసుకుని, అయ్యా, కాళిందుడికి నేను కనపడినప్పుడల్లా దండం పెట్టేవాణ్ణి. ఈ ఒక్కరోజు ఏదో ఆలోచనలో ఉండి దండం పెట్టలేదు, అంతే. ఆయనకు వల్లమాలిన కోపం వచ్చింది. నా పొలం పన్ను వాయిదాల మీద కట్టడానికి ఒప్పుకున్నవాడు ఈరోజు మొత్తం పన్నంతా ఒక్కసారిగా కట్టమంటున్నాడు అని చెప్పాడు. అసలు సాటి మనిషికి రోజు ఎందుకు దండం పెట్టాలి? అలా అలవాటు చేసి ఇప్పుడు ఏడ్చి ఏం లాభం? నీ పన్ను డబ్బు నేను కడతాను. ఇక మీదట కాళిందుడికి కనబడినా దండం పెట్టకు అన్నాడు రుద్రయ్య. అధికారికి దండం పెడితే తప్పేముంది బాబయ్య అన్నాడు సునందుడు. రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు దండం పెట్టడం మర్చిపోతే అది తప్పవుతుంది. రోజు దండం పెట్టనివాడు ఒకరోజు దండం పెడితే ఎంతో సంతోషం అవుతుంది. అధికారికి అవసరం ఉన్నప్పుడే దండం పెట్టాలి. మిగతా దండాలన్నీ ప్రయోజనం లేకుండా పోతున్నప్పుడు ప్రయోజనం ఉన్నప్పుడే దండం పెట్టడం నేర్చుకోవాలి. అర్థమైందా అన్నాడు రుద్రయ్య. సునందుడు ఈ వార్త కాళిందుడికి చెప్పేలోగా ఇంకా చాలామందికి రుద్రయ్య ద్వారా తెలిసిపోయింది. దాంతో ఆ రోజు నుంచి ఊళ్ళో చాలామంది కాళిందుడికి దండం పెట్టడం మానుకున్నారు. రోజు దండం పెట్టేవాడు ఒక్కరోజు పెట్టకపోతేనే కోపగించుకుంటాడని తెలిస్తే రుద్రయ్య బెదిరిపోతాడని కాళిందుడు అనుకుంటే ఆ ఉపాయం ఇంకోలా బెడిసి కొట్టింది. రుద్రయ్య మూలంగా తన ఊళ్ళో గౌరవం లేకుండా పోతున్నదని కాళిందుడికి బెంగ పట్టుకున్నది. ఇలా ఉండగా ఒక రోజున రుద్రయ్య మనవణ్ణి పాము కరిచింది. వాడు పెద్ద కేక వేసి పడిపోయాడు. రుద్రయ్య కొడుకు వైద్యుడి కోసం పరిగెత్తాడు. ఈ సంగతి తెలిసిన కాళిందుడు, నాకు పాము మంత్రం వచ్చు. ఆ రుద్రయ్య వచ్చి నాకు దండం పెడితే మంత్రం వేసి ఆయన మనవణ్ణి బ్రతికిస్తాను అన్నాడు. ఇది విన్నా రుద్రయ్య కాళిందుడింటికి వెళ్ళలేదు. వైద్యుడి మందు పనిచేసి ఆయన మనవడు బ్రతికి బట్టగట్టాడు. అయితే అందరూ రుద్రయ్య మొండితనానికి చిరాకు పడ్డారు. కొద్ది రోజులు గడిచాక రుద్రయ్య పాలేరును పాము కరిచింది. వాడు వెంటనే, బాబు, నేను అబ్బాయి గారిని కరిచిన పామును చంపానని దాని జతపాము పగబట్టి నన్ను కాటు వేసింది. మంత్రం వేస్తే నేను బ్రతుకుతాను, లేకుంటే లేదు. తమరి పాలేరును కాబట్టి కాళిందుడు నాకు మంత్రం వెయ్యడు. నాకు కాలం మూడింది అంటూ ఏడవసాగాడు. కాళిందుడిని నేను తీసుకువస్తాను, నువ్వేడవకు. ఈలోగా వైద్యం కూడా చేయించుకో అని వాడికి నచ్చజెప్పి గ్రామాధికారి ఇంటికి వెళ్ళాడు రుద్రయ్య. అక్కడ కాళిందుడు వీరయ్యతో ఊసులాడుతూ ఉంటే రుద్రయ్య ఆయనకు 2 చేతులు జోడించి దండం పెట్టి జరిగిందంతా చెప్పి, తమరు వచ్చి మంత్రం వేసి నా పాలేరును బ్రతికించాలి. కావాలంటే ప్రతిరోజు వచ్చి ఇలా దండం పెడుతూనే ఉంటాను అన్నాడు. కాళిందుడు తెల్లబోయాడు. అంతలోనే కంగారు పడుతూ, మీ చేత దండం పెట్టించుకోవాలని పట్టుదల కొద్దీ అలా అన్నాను, కానీ నాకు నిజంగా పాము మంత్రం తెలియదు అన్నాడు. రుద్రయ్య నవ్వి, అసలు నేను పాము మంత్రాన్నే నమ్మను. ఇప్పుడు నా పాలేరును కరిచింది పగపట్టిన పాము కాదు, వాడికి విషం కూడా ఎక్కలేదు. మధ్య మధ్య ఏడవడం తప్ప చక్కగా మాట్లాడుతున్నాడు. అయితే వాడు పాము మంత్రాన్ని నమ్ముతున్నాడు. తమరు మంత్రం వెయ్యకపోతే వాడి నమ్మకమే వాడి ప్రాణం తీస్తుంది. తమరు మంత్రం రాదని చెప్పకండి, వచ్చి మంత్రం వెయ్యండి చాలు అన్నాడు. కాళిందుడు ఆయన చెప్పినట్లే చేశాడు. రుద్రయ్య పాలేరుకు ప్రమాదం తప్పింది. అయితే చిత్రంగా ఆ రోజు నుంచి కాళిందుడు రుద్రయ్య దండం పెట్టకపోతే వారించడమే కాక కనిపించినప్పుడల్లా తానే ఆయనకు దండం పెట్టడం అలవాటు చేసుకున్నాడు. మీకు కనుక ఈ కథ నచ్చితే లైక్ చేయండి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే కొత్త వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి.